అన్న హుజూర్నగర్ వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్ సందర్భం మొదలైంది కాబట్టి ఈ హుజూర్నగర్ మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుంది? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీ పేరేనా? నా పేరు షేక్ లతీఫ్. అన్న మొత్తం 28 వార్డులు ఉన్నాయి కదా, ఎన్ని వార్డులు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? 28 వార్డులలో 20 వార్డులు గెలుస్తుంది. 20 వార్డులు గెలుస్తుంది. ఆ, మిగతా 18 వార్డులు అది 8 వార్డు బీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ గెలుస్తుంది. అన్న 20 వార్డు చైర్మన్ పదవి ఎవరు దక్కుతుంది అంటారు మరి? చీరనపతి తెలియదు, మనకు కూడా తెలియదు అది. మామూలుగా కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ, ఓకేనా? ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి 20 వార్డు గెలుస్తుంది? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, కొత్తగా రేషన్ కార్డులు ఒకటి ఇచ్చాడు. మాకు రేషన్ కార్డులు వచ్చాయి. పుట్టకాడ ఇల్లు ఇస్తున్నారు. ప్రభుత్వ పరం బాగుంది మాకు. మంత్రి గారు చేసిన అభివృద్ధి పనులు ఏమున్నాయి ఇక్కడ? మంత్రి గారు చేసిన అభివృద్ధి పనులు రోడ్లు పోపించారు. ఏ పల్లెటూరు పోపించారు, రోడ్లు పోపించారు. రామస్వామి గుడి కూడా ఇల్లు ఇస్తున్నారు. మాకు ఆయన పరిపాలన మంచిగా ఉంది. మీ కాంగ్రెస్ వస్తుంది ఇక్కడ. ఇంకా ఇంకేమేమి చేసింది సార్ అభివృద్ధి కార్యక్రమం? ఏం చేసిండు బర్రఫీ? ఇంకేమేం చేసిండు? చాలా చేసిన. అసలు హుజూర్నగర్ ల్యాండ్ మార్క్ రావడానికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. చెప్పండి ఇంకా. అంతే. అంటే కొన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయ్యి వచ్చిన తెలిసింది. ఇట్లా ఏమేమి ఉన్నాయి ఇంకా? ప్రతిదీ చేస్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. ప్రతి దానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ లేకపోతే అసలు హుజూర్నగరే లేదు మాకు. బీజేపీ అయినా కానీ టీఆర్ఎస్ అయినా కానీ దానివల్ల మాకు ఉపయోగం ఏం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వల్ల పెద్ద ఉపయోగం ఉంది. హుజూర్నగర్కి ల్యాండ్ మార్క్ వచ్చిందంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలిసిందంటే హుజూర్నగర్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వల్ల. చేసిన కొన్ని మంచి పనులు మీకు ఏం చెప్తారన్నా? ప్రజలకు చేసిన ప్రజలకి ఉందన్న 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఒక రేషన్ కార్డు కూడా రాలేదు. ఆయన వచ్చిండో రాలేదు, ఏమంటే మాకు రేషన్ కార్డులకు వచ్చినాయి. ఇంకా అదే పెద్ద అభివృద్ధి. అసలు ఈ ప్రజాపాలనలో ఉన్న హామీలలో కొన్ని రకాల పథకాలు, ఏ పథకాలు మన దగ్గరకు వచ్చినాయి? పథకాలే. కరెంటు బిల్లు ఫ్రీ,